హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్ సిస్టమ్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తే ఏ విధంగా చేయాలి, ఈజీ అండ్ సింపుల్ ట్రిక్స్ చెప్తాను చూడండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొంచెం హెల్త్ బాగోపోవడం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను అండ్ ఇప్పటి నుంచి డైలీ అప్లోడ్ చేస్తాను. కొంచెం కోల్డ్ చేసి వాయిస్ రావట్లేదు, సో అందువల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. అండ్ ఈరోజు చూడండి, నెంబర్ సిస్టమ్ మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తే మనం సింపుల్ ట్రిక్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఏ విధంగా చేయాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగా యూజ్ అవుతుంది. చూడండి, నేను సింపుల్ ట్రిక్స్ చెప్తాను. సరే, ఈ ప్రాబ్లం చూడండి. 1 + 2 + 3 అండ్ సో ఆన్ 98 + 99 + 100 + 98 + 98 అండ్ సో ఆన్ 3 + 2 + 1. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే 1 నుంచి 100 వరకు న్యాచురల్ నెంబర్స్ అన్ని కూడా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. నెక్స్ట్ ఏమైంది, ఆ నెంబర్స్ రివర్స్ అయ్యి అవి కూడా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే ఇక్కడ చూడండి, 1 to 100 నెంబర్స్ లైన్గా యాడ్ చేశారు అండ్ నెక్స్ట్ 100 to 1 నెంబర్ని లైన్గా యాడ్ చేశారు. బట్ ఇక్కడ 100 అనేది ఎన్ టైమ్స్ రిపీట్ అయింది, 1 టైం మాత్రమే రిపీట్ అయింది. 1 టైం రిపీట్ అయినప్పుడు మన ఈజీ ట్రిక్ ఏం లేదండి, 100ని హోల్ స్క్వేర్ చేసుకుంటాం. 100ని హోల్ స్క్వేర్ చేసుకుంటే ఏమవుతుందండి, 100ని హోల్ స్క్వేర్ చేస్తే ఎంత అవుతుందండి, 10,000 అవుతుంది. ఈ టోటల్ సమ్ దేనికి ఈక్వల్ అవుతుందండి, 10,000కి ఈక్వల్ అవుతుంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ చూడండి, 1 + 2 + 3 అండ్ సో ఆన్ 25 అండ్ నెక్స్ట్ 25 to 1 డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఇక్కడ కూడా ఏమైంది, 25 అనే నెంబర్ ఏమైంది, 1 టైమే రిపీట్ అయింది. 1 టైమే రిపీట్ అయినప్పుడు మనం ఏం చేస్తాము, 25 హోల్ స్క్వేర్ చేస్తాము. 25 హోల్ స్క్వేర్ చేస్తే ఎంత అవుతుందండి, 625 అవుతుంది. ఆన్సర్ ఎంత అవుతుందండి, 625 అవుతుంది. ఈ హోల్ నెంబర్స్ యొక్క సమ్ ఎంత అండి, 625 అవుతుంది. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. సరే, ఇది చూడండి, 1 - 2 + 3 - 4 అండ్ సో ఆన్ +49 - 50 ఈ విధంగా ఇచ్చాడు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, ఆల్టర్నేటివ్ సైన్స్ వచ్చింది. 1కి ప్లస్, నెక్స్ట్ 2కి మైనస్, ప్లస్ మైనస్, ప్లస్ మైనస్ ఈ విధంగా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలుసుకోవాలండి. ఫస్ట్ అందులో ఎన్ని నెంబర్స్ ఉన్నాయని మనకి 1 to 50 నెంబర్స్ ఇచ్చాడు. అంటే ఇక్కడ మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నట్టు, 50 నెంబర్స్ ఉన్నట్టు. ఎన్ని నెంబర్స్ ఉన్నట్టు అండి, 50 నెంబర్స్ ఉన్నట్టు. అయితే ఈవెన్ నెంబర్తో ఎండింగ్ అయింది అనుకోండి, ఏ నెంబర్ అన్న అవ్వండి, ఇక్కడ 48 ఉండొచ్చు, నెక్స్ట్ 38 ఉండొచ్చు, 24 ఉండొచ్చు, ఏదన్నా ఈవెన్ నెంబర్ అయ్యుండి సిరీస్ అంతా కూడా కాన్సిక్యూటివ్ సిరీస్ అయ్యుండి ఈవెన్ నెంబర్ అయ్యి ఉంటే మాత్రమే ఈ ట్రిక్ ఎలిజిబుల్ అవుతుందండి. ఓకేనా? ఇక్కడ లాస్ట్ నెంబర్ ఎంత ఉందండి, 50, నాట్ 50, -50. -50నే మనం తీసుకుంటాం. 50 అనేది ఏంటండి, ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా, ఈవెన్ నెంబర్ కాబట్టి మనం ఏం చేస్తాము, డైరెక్ట్గా తీసుకుంటాం. ఈవెన్ నెంబర్ అయినప్పుడు మాత్రమే ఈ విధంగా తీసుకుంటాము. టోటల్ -15 తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తామంటే బై 2 చేస్తామండి. ఏం చేస్తాము, బై 2 చేస్తాము. 2 టేబుల్లో 50 ఎన్ని టైమ్స్ పోతుంది, 25 టైమ్స్ పోతుంది. ఆన్సర్ ఎంత అవుతుంది, -25. సో మీకు ఇది కరెక్టో లేదో తెలియాలనుకోండి, ఒకటి చెప్తాను చూడండి. ప్రతి 2 పైర్స్ తీసుకోండి. 1 to 50 నెంబర్స్లో ప్రతి 2 పైర్స్ తీసుకోండి. ఎంత, 1 - 2. 1 - 2 అంటే ఎంత అవుతుంది, -1 అవుతుంది. 3 - 4 ఎంత అవుతుంది, -1 అవుతుంది. అప్పుడల్లా 5 - 6 ఎంత అవుతుంది, -1 అవుతుంది. అలా 49 - 50 ఎంత అవుతుంది, -1 అవుతుంది. అప్పుడు ఎన్ని -1s వస్తాయండి, టోటల్ 50 నెంబర్స్ ఉన్నాయి. మనం పెయిర్ తీసుకున్నాము. పెయిర్ తీసుకున్నప్పుడు అంటే 2 నెంబర్స్ మన పెయిర్ తీసుకున్నాం. పెయిర్ తీసుకున్నప్పుడు ఎన్ని నెంబర్స్ వస్తాయి, 25 కదండి వస్తాయి. ఇంకోటి -25 ఇస్ ద ఆన్సర్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఈ సిరీస్ చూడండి, సేమ్ ప్రాసెస్ చూడండి. 1 - 2 + 3 - 4 అండ్ సో ఆన్ +99 - 100. ఇక్కడ మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి, 100 నెంబర్స్ ఉన్నాయి. అయితే ఎండింగ్ ఇవన్నీ కాన్సిక్యూటివ్ నెంబర్స్. నెక్స్ట్ ఈవెన్ నెంబర్తో ఎండ్ అయింది. ఈవెన్ నెంబర్తో ఎండ్ అయినప్పుడు మనం ఏం చేయాలని చెప్పాను, బై 2 చేసుకోవాలి. అంటే నెక్స్ట్ దాని యొక్క సింబల్ ఏముందో అది కంపల్సరీగా తీసుకోవాలి. ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్ మనం తీసుకుంటాము. బై 2 చేసుకుంటాము. 2 టేబుల్ 100 ఎన్ని టైమ్స్ పోతుందండి, 50 టైమ్స్ పోతుంది. -50 ఇస్ ద ఆన్సర్. ఈవెన్ నెంబర్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ విధంగా చేయాలి. అదే ఇక్కడ ఆడ్ నెంబర్ వస్తే ఈ విధంగా చేయాలి, అది కూడా చెప్తాను చూడండి. సరే, ఈ ఎగ్జాంపుల్ చూడండి. 1 - 2 + 3 - 4 అండ్ సో ఆన్ 99 ఉంది. అంటే 99 అనేది ఏంటి, ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి చూడండి. ఆడ్ నెంబర్ ఇచ్చినప్పుడు
ఆడ్ నెంబర్తో ఎండ్ అయినప్పుడు ఏ విధంగా చేయాలి అంటే ఏ విధంగా చేస్తామంటే ఇక లాస్ట్ నెంబర్ ఎంతండి 99కి +1 యాడ్ చేయాలండి. 91కి ఎంత యాడ్ చేయాలి +1 యాడ్ చేయాలి అండ్ బై 2 ఏం చేయాలండి బై 2 చేయాలి. లాస్ట్ టర్మ్కి 1 యాడ్ చేసి బై 2 చేయాలి. అప్పుడు 99 + 1 ఎంత అవుతుంది 100 అవుతుంది. 100/2 ఎంత అవుతుంది 50 అవుతుంది. ఈ సమ్ ఆఫ్ సిరీస్ కి ఎంత అవుతుందండి ఆన్సర్ 50 అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి 1 - 2 + 3 - 4 అండ్ సో ఆన్ +25. ఇప్పుడు ఏం చేస్తాము లాస్ట్ నెంబర్ +1 యాడ్ చేసి బై 2 చేస్తాము. 25 + 1/2 25 + 1 ఎంత 26 26/2 ఎంత అవుతుంది 13 అవుతుంది. 2 టేబుల్ 26 ఎన్ని టైమ్స్ పోతుంది 13 టైమ్స్ పోతుంది. సో ఇది కూడా మనం వెరిఫికేషన్ చేయించండి చెప్తాను చూడండి. 1 - 2 అంటే ఎంత 1 - 2 అంటే ఎంత -1. నెక్స్ట్ 3 - 4 అంటే -1. అలా 23 - 24 ఏమవుతుంది -1 అవుతుంది. అప్పుడు మొత్తం ఎన్ని టర్మ్స్ వచ్చినప్పుడు 24కి ఆఫ్ ఎంతండి 12 టర్మ్స్ వచ్చినట్టు -12 టర్మ్స్ వచ్చినప్పుడు. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది +25 ఉంది. +25 ఉంది. 25 నుంచి 12 తీసేస్తే ఎంతండి 13 కదా ఆన్సర్ ఎంత 13 వచ్చిందా లేదా. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు, ఈ విధంగా అన్నా సరే మనం చేసుకోవచ్చు. కాకపోతే ఇదైతే సింపుల్ ట్రిక్ మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. ఇవంటే ప్రతిదీ 1 - 2 - 1 3 - 4 -1 అలా అన్ని టర్మ్స్ వేసుకుంటూ కౌంట్ చేసుకుంటూ వెళ్తాము. కొంచెం కష్టం అవుతుంది. సో ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండి. సరే ఈ సమ్ చూడండి. ఇఫ్ 1 + 2 + 3 అండ్ సో ఆన్ 10 = 55 దెన్ 6 + 12 + 18 అండ్ సో ఆన్ 60. ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉంది 6 యొక్క మల్టిప్లికేషన్స్ అన్ని వచ్చినట్లేదు. 6 × 1 = 6 6 × 2 = 12 6 × 3 = 18 అండ్ సో ఆన్ 6 × 10 = 60. ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఈ అన్నట్లో 6 కామన్ తీయచ్చా లేదా. 6 కామన్ తీస్తే ఏమవుతుంది 6 కామన్ తీస్తే ఏమవుతుందండి 6 1 + 2 + 3 అండ్ సో ఆన్ +10 అంటే చూడండి 6 × 1 = 6 6 × 2 = 12 6 × 3 = 18 6 × 10 = 60 వచ్చిందా లేదా. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏం చేస్తాము 6 ఆల్రెడీ 1 + 2 + 3 అండ్ సో ఆన్ 10 అంటే ఎంత ఇచ్చాడు మనకి 55 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడండి 55 ఇచ్చాడు. 6 × 55 ఎంత అవుతుంది ఆన్సర్ 330 అవుతుంది. ఆన్సర్ ఎంత అవుతుందండి 330 అవుతుంది. సో ఇదే కాకుండా చూడండి ఇంకో ట్రిక్ కూడా చెప్తాను దీనికి. 6 + 12 + 18 + 60 ఉంది. దీని యొక్క డిఫరెన్సెస్ ఎంత ఉన్నాయో చూడండి. ఫస్ట్ దీని యొక్క డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి 6కి 12కి డిఫరెన్స్ 6 నెక్స్ట్ 12కి 16కి డిఫరెన్స్ 6 అండ్ అలాగా డిఫరెన్సెస్ అన్ని ఎలా ఉన్నాయండి ఈక్వల్గా ఉన్నాయి. డిఫరెన్సెస్ అన్ని ఈక్వల్గా ఉన్నప్పుడు మనం ఈ ట్రిక్ ఎలిజిబుల్ చేయొచ్చు. ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 ఇంటూ టోటల్ టర్మ్స్. ఫస్ట్ టర్మ్ ఎంతండి మనకి 6 ప్లస్ లాస్ట్ టర్మ్ ఎంత మనకి 60 అండ్ బై 2 చేస్తాము ఇంటూ ఎన్ని టర్మ్స్ ఉన్నాయండి మొత్తం మనకి ఇక్కడ 10 టర్మ్స్ ఉన్నాయి. 6 × 10 = 60 కదా అంటే 10 టర్మ్స్ ఉన్నట్టు. ఓకేనా. ఇప్పుడు దీన్ని యాడ్ చేయండి. 6 + 60 ఎంత 66/2 ఇంటూ ఎంత 10 2 టేబుల్లో 66 ఎన్ని టైమ్స్ పోతుంది 33 టైమ్స్ పోతుంది. 33 × 10 ఎంత అవుతుంది 330 అవుతుంది. ఆన్సర్ ఎంత అవుతుందండి 330. చూసారా 2 వచ్చిందా లేదా. ఈ విధంగా కూడా మనము చేసుకోవచ్చు. ఈ సమ్ చూడండి. సమ్ ఆఫ్ మల్టిప్లైస్ ఆఫ్ 7 అండర్ 100. 7 టేబుల్లో 100 లోపు ఉన్న నెంబర్స్ అన్నీ కూడా యాడ్ చేస్తే ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తాము 7 టేబుల్ యొక్క అన్ని వేసుకుంటాం. 7 × 1 = 7 7 × 2 = 14 7 × 3 = 21 7 × 4 = 28 అట్లా వేసుకుంటాము. అట్లా ఎంతవరకు 100 లోపు ఉన్న నెంబర్స్. 100 లోపు ఉన్న నెంబర్స్ అంటే మనకు తెలుసా 100 లోపు ఉన్న నెంబర్ మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేస్తాము ఫస్ట్ ఫైండ్ చేస్తాం. చూడండి 100 7 టేబుల్లో చూడండి 7 × 1 = 7 10లో నుంచి 7 తీసేస్తే ఎంత 3 అండ్ 0 ఇక్కడ వేసుకుంటాం. 7 × 4 = ఎంత 28 30లో నుంచి 28 తీసేస్తే ఎంత 2 ఇక్కడ రిమైండర్ ఏమైందండి 2 ఉంది. సో 100 - 2 చేస్తామండి. 100 - 2 చేస్తే ఎంతండి మనకి నెంబర్ 98 ఏమవుతుంది 100 కన్నా తక్కువ నెంబర్ ఏమవుతుందండి 98 అవుతుంది. అయితే ఇక్కడ ఏం చేయమన్నాడు వాడు సమ్ ఆఫ్ మల్టిప్లైస్ అంటే ఏం చేయాలి సమ్ ఆఫ్ అంటే ఏంటి యాడ్ చేయాలి. 7 + 14 + 21 + 100
సమ్ ఆఫ్ మల్టిప్లైస్ ఆఫ్ 7 100 లోపు ఉన్న నెంబర్స్ అన్ని కూడా యాడ్ చేయమన్నాడు. ఇదిగోండి 100 లోపు ఉన్న నెంబర్స్ అన్ని మనం ఇలా తీసుకున్నాం. సో ఇంతకు ముందు ట్రిక్ ఏం చేసుకున్నాం మనం, సేమ్ ఇట్లాగే వచ్చినప్పుడు డిఫరెన్సెస్ అన్ని ఈక్వల్ గా ఉంటే మనం ఏం ట్రిక్ ఎలిజిబుల్ అవుతుంది మనకి. చూడండి డిఫరెన్సెస్ ఈక్వల్ ఉన్నాయి లేవా, 7 కి 14 కి డిఫరెన్స్ ఎంత 7, 14 కి 21 కి డిఫరెన్స్ 7. అట్లా అన్ని కూడా డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయండి, ఈక్వల్ గా ఉన్నాయి. ఈక్వల్ గా ఉన్నప్పుడు ఏం చెప్పి మీకు, ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ డివైడెడ్ బై 2 ఇంటూ టోటల్ టర్మ్స్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఎంత మనకి 7, లాస్ట్ టర్మ్ ఎంత 98. నెక్స్ట్ ఏం చేస్తాము, బై 2 చేస్తాము. టోటల్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఎలా తెలుస్తుంది చూడండి. 7 టేబుల్లో 98 ఎన్ని టైమ్స్ పోతుంది, 14 టైమ్స్ పోతుంది. చూడండి కావాలంటే 7 టేబుల్లో 98 ఎన్ని టైమ్స్ పోతుంది చూడండి. 7 టేబుల్లో 98 ఎన్ని టైమ్స్ పోతుంది, 7 1 జా 7, 9లో 7 తీసేస్తే 2 ఉంటుంది, అంటే 9 అండ్ 4 28 0. 7 టేబుల్లో 98 ఎన్ని టైమ్స్ పోతుంది, 14 టైమ్స్ పోతుంది. సో ఇంటూ ఏమవుతుందండి మనకి ఇక్కడ 14 అవుతుంది. 2 టేబుల్లో 14 ఎన్ని టైమ్స్ పోతుంది, 7 టైమ్స్ పోతుంది. 7 ప్లస్ 98 ఎంత 105 ఇంటూ 7, 105 ఇంటూ 7 ఆన్సర్ ఎంత అవుతుందండి, 7 5 35. నెక్స్ట్ ఇక్కడ 3 అండ్ నెక్స్ట్ 7 0 0 అండ్ 3 ప్లస్ 3 ప్లస్ 3, 7 1 7. సో ఆన్సర్ ఎంత అవుతుందండి 735. ఓకే, అర్థమైందా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి కంపల్సరీగా షేర్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.